లెజెండరీ క్రికెటర్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఏమైంది? ప్రస్తుతం అడియాలా జైల్లో ఖైదీగా ఉన్న ఆయన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తాజా కథనాలంటున్నాయి. దాంతో ఆయన కుటుంబం, పీటీఐ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఖాన్ కు కంటి సమస్య తలెత్తిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యాధికి తక్షణ చికిత్స లేకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. ఈ విషయమై తక్షణమే కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ అడియాలా జైల్లోనే ఉన్నారు. అయితే ఆయన్ని ఒంటరిగా సెల్లో ఉంచారని, రోజులో కనీసం పట్టుమని 10 అడుగులు కూడా వేయని స్థితిలో ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం కథనాలతో అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆయనకు జైల్లోనే చికిత్స అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైద్యుల సూచనకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. జైల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని, అక్కడ ప్రాథమిక చికిత్స కూడా అందడం కష్టమని, తక్షణమే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమను ఆయన్ని కలిసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. అయితే ఈ విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖాన్ సోదరీమణులు అడియాలా జైలు బయట పీటీఐ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఆయన అనారోగ్యం వార్తలు నిజమైతే తమకు ముందే సమాచారం ఇవ్వాలి కదా, తామే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లమని ఖాన్ సోదరి నూరిన్ ఖానుం అన్నారు. జైలు అధికారులు తమకు గాని, లీగల్ టీంకు గాని ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మరో సోదరి అలీమా ఖానుం ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ పరిణామాలపై ప్రతిపక్ష కూటమి తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని షహబాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ పీటీఐ నాయకులు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో ములాఖత్ను అనుమతించాలని కోరుతున్నారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పీటీఐ కోరగా రేపు లేదంటే ఎల్లుండి విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.